ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కు బిగ్ షాక్. పోటీ నుంచి తప్పుకున్న ఎంపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తిరస్కరించారు. శుక్రవారం తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎంవివి వ్యాపారపరంగా ప్రభుత్వం నుంచి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేసుల విచారణ నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎంపీగా కావడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సీట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ ఆర్థికంగా బలవంతుడైన ఎంవివి అయితే బాగుంటుందని జగన్ భావించారు. తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని, పలు కేసులు నమోదు చేసిందని, ఈ సమయంలో తాను పోటీ చేయలేనని ఎంవివి సున్నితంగా తిరస్కరించారు. దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. ఇది జగన్కు పెద్ద షాక్ లాగా తగిలింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.